సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిక్షాది లెర్నింగ్. సో ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ ఏపీలో ఇంటర్మీడియట్ రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ లాస్ట్ డేట్ అయితే అయిపోయింది కదా. సో దానికి సంబంధించి ఈ యొక్క ఎండ్ డేట్ని అయితే మనకి ఇంకా పొడిగించడం అయితే జరిగిందనమాట. సో ఫీ పేమెంట్ ఎవరైతే ఇంతవరకు చేశారో వాళ్ళకైతే మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఎవరికైనా ఫీ పేమెంట్ అనేది ఫెయిల్ అవ్వటం కానీ లేదా అమౌంట్ కట్ అయ్యి పేమెంట్ అనేది సక్సెస్ కాకపోవటం, సో ఈ విధంగా ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో ఎవరైతే అలా జరిగిందో వాళ్ళకి ఇది మళ్ళీ అంటే రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక ఛాన్స్ అయితే ఇవ్వటం అయితే జరిగిందనమాట. సో దానికి సంబంధించి సో చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలతో పాటు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. తొలుత ఇచ్చిన గడువు నిన్నటితో ముగియగా తాజాగా 30వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సో ఇంకా ఈ యొక్క ఫీ ఎక్స్టెన్షన్ అంటే ఫీ పేమెంట్ ఎక్స్టెన్షన్ డేట్ వచ్చేసి మనకి ఈ నెల 30వ తేదీ అంటే ఏప్రిల్ 30 అనమాట. సో వన్స్ ఈ డేట్ అనేది అయిపోగానే మనకి ఈ యొక్క ఫీ పేమెంట్ ఎక్స్టెన్షన్ అనేది ఇంకా చేయరని మనకు ఆల్రెడీ ఇవ్వడం అయితే జరిగింది. సో చూస్తున్నారు, మరోసారి గడువు పెంపు ఉండదని స్పష్టం చేసింది. సో మనకి ఈ యొక్క రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ ఈ నెల 30వ తేదీ దాకా అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సెమిస్టర్ ఎగ్జామ్కి ఫీ పేమెంట్ చేసుకోవాలనుకుంటే మీ యొక్క కాలేజెస్లో మీరు ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఫీ పేమెంట్ చేస్తే వాళ్ళు అప్లై చేస్తారనమాట. సో ఈ విధంగా మీరు మీ యొక్క రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అదేవిధంగా సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవచ్చు.